బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో పెద్దలు ఇబ్బంది పెడుతున్నారు. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ అండ్ అలాగే జనసేన మూడు కలిసి కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు కూటమి గురించి ప్రశ్నించారు ఆయన. కూటమిలో పెద్దలు ఇబ్బంది పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమస్యలు పరిష్కారం కావటం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. సమస్యల పరిష్కారం కోసం అడుగుతూనే ఉన్నా అంటూ చెప్పుకొచ్చారు. గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం దారుణం అంటున్నారు ఆయన. సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యే పదవి ఎందుకు అంటూ కూడా ప్రశ్నించారు. ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమంటున్నారు ఆయన. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. సంచలనంగా మారింది ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. గతంలోనూ ప్రభుత్వంపై ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రంలో కమ్మటి పాలన నడుస్తోందంటూ సెటైర్లు వేశారు ఆయన. ఇంకోసారి హాట్ టాపిక్గా మారింది ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యవహారం. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలకమైన సమావేశం, పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీ వ్యవస్థాపక విషయంలో కావచ్చు, మేబీ ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు మాట్లాడుతూ ఆ కాంటెక్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్, కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు ఆయన. అసలు ఇంతకీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి, అసలు ఆయన ఏమంటారు, ఆయన అంటోంది ఏంటి ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మోడీ గారు అవసరమా లేదా? బీజేపీ పార్టీ అవసరమా లేదా? ఈ కూటమిలో మన స్థానం బలపడాలా లేదా? మనకు ఎక్కడన్నా నేను నన్ను కూడా చాలా మంది నాకు బాధలు ఉన్నాయి. నన్ను కూడా బాధ పెడతారు పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది. కొంత ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం, నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా. కొన్నాళ్ళ పాటు దగ్గరకు వచ్చింది. ఇప్పటికే 3 రోజుల కిందటే డిసైడ్ అయినా. చూస్తా, నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కూడా రెడీ అయ్యాను. పెద్ద గొప్ప కాదు, ఇది 4వసారి నాకు అనుభవం. నేను మంత్రిగారిలో పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. మన మాట ఇచ్చిన పాపం వాళ్ళని గండికోటలను వాళ్ళను మునగలేకి తోసి తాడిపత్రికి నీళ్లు, పైడిపాలానికి నీళ్లు, పైన చిత్రావతికి నీళ్లు, ఎర్రగుంటకు నీళ్లు, జమ్మలకు మైలవరానికి వదిలి ఏటికి నీళ్లు, సోమశీలకు పోయేదానికి, ప్రొద్దుటూరికి పోయేదానికి, ఆర్టీపీపీకి నీళ్ళు ఇచ్చి వాళ్ళని అనాథంగా పెట్టడం పెద్ద అన్యాయం. కాబట్టి దానిపైన నేను ఫైట్ చేస్తానా. కోర్టుకు పోతే కూడా నేను సపోర్ట్ చేసిన. రైతులు కోర్టుకు పోయినప్పుడు ఎస్ఆర్ రాజోనిది పోయి పర్సనల్ గా సీఎం గారికి చెప్పిన, ఎస్ఆర్బీసీది పర్సనల్ గా చెప్పిన. ధర్మంలో వాళ్ళు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా, భూములు కోరుతున్నారు, అది పెండింగ్, అది ఫైట్ చేస్తారా. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి. దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే మీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీ పార్టీ అవసరం ఏదైనా ఉంది. మంచికి మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. ఎన్నిసార్లు చెప్తారు. నేను ప్రతి క్షణం నేను సరదాగా కొంచెంసేపు ఏమన్నా దూరంగా ఉండాలేమో కానీ నేను ఎక్కడనే పొద్దున్న మీరు కనుక్కోవచ్చు. డిపార్ట్మెంట్ లో ఆరోగ్యాలను, పంచాయతీ రాజులను, తాగునీళ్లను, కరెంటులను మీరు కొన్ని విషయాలు చెప్పాలా. కరెంటు నన్ను 2 ఏడీలు మనకు ఎర్రగుంట్లకు ఒక అతను, ఓన్లీ ఎర్రగుంట్లకు ఏడీ కిరణ్ కుమార్ రెడ్డి, ఈడ జమ్మలూరులో. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, అసలు ఏం జరుగుతోంది కూటమిలో? ఒక విధంగా చెప్పాలంటే కూటమిలో పెద్దలు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగానే మారిన అవకాశం ఉంది. కాబట్టి ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలని? ఈ క్రమంలో కూటమికి సంబంధించి టీడీపీ కావచ్చు, లేకపోతే జనసేనకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆయనతో? సచిన్, బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఊరు మన జెండా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ రోజు కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడానే ఒక్కసారిగా ఆయన కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బీజేపీ పార్టీ దక్కేలా ప్రయత్నం చేయాలన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తారు. ఆ తరుణంలోనే ఒక్కసారిగా నేను నియోజకవర్గ అభివృద్ధికి ఎంత దూరమైనా వెళ్తా, కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే ఒక రకంగా గతంలో కూడా ఏదైతే శాస్త్రీయ నిధుల వ్యవహారం కావచ్చు, గండికోటలో జరుగుతున్నటువంటి అభివృద్ధిగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత ఇక్కడ వివాదాస్పదంగా దారితీసేటువంటి పరిస్థితి. ఏదైతే రాజ్యసభ సభ్యులు అమలాపురం పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ కు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డికి ఇద్దరి మధ్య కూడా కొంత వివాదం అనేటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా శాస్త్రీయ నిధులతో అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా
సీఎం రమేష్ కు సంబంధించినటువంటి పనులను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా కొంత అధిష్టానం కూడా వీరిద్దరి మధ్య సరిహద్దు కుదిర్చేటువంటి ప్రయత్నాలు చేయలేనటువంటి భావన ఒకవైపు వ్యక్తం అవుతుంటే, మరోవైపు ప్రతి విషయంలోనూ ఏదైతే అభివృద్ధి విషయంలో తాను అడుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో గండికోట కావచ్చు, రాజులు కావచ్చు, ఎస్ఆర్బిసి కెనాల్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీపీపీ ప్లాంట్ సమస్యలు అవన్నీ కూడా నేను అడుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ నా వాదన వినడం లేదు. అంటే ఒక రకంగా ఆర్టీపీలో కూడా గతంలో మనం చూసాం, ఏదైతే తాడిపత్రి సంబంధించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా వీరి మధ్య కొంత ఆర్టీపీలో ఉన్నటువంటి ఏదైతే ఫయాక్స్ వ్యవహారంలో కూడా కొంత గొడవ నడిచిన పరిస్థితి, కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి తాడిపత్రికి సంబంధించినటువంటి లారీలను కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యవహారాలన్నీ కూడా తనకు అనుకూలంగా కూటమి నేతలు నిర్ణయం తీసుకోవడం లేదన్నటువంటి భావనతో ఒక్కసారిగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారన్నటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గతంలో కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొంత కమ్మని అంటే ఒక రకంగా కమ్మని పాలన సాగుతుందంటే ఒక రకంగా కొంత టీడీపీ పైనే కొంత వ్యాఖ్యలు చేశారన్నటువంటి భావన అటు వ్యక్తం అయినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు తాజాగా ఏదైతే జమ్మలమడుగు వేదికగా జరిగినటువంటి పార్టీ ఆవిర్భావం అంటే బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత పెను దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. రాజకీయ వర్గాల్లో చర్చలు సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తల కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎందుకంటే కార్యకర్తలు బలంగా ఉంటేనే ఆ పార్టీ బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి, అలాంటి వాతావరణం రావాలన్నటువంటి ఉద్దేశంతో నేను జమ్మలమడుగులో ప్రయత్నాలు చేస్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఖచ్చితంగా బలపడాలి, జమ్మలమడుగులో బలపడాలి. అదేవిధంగా జెడ్పీ చైర్మన్ పదవి, చివరకు జెడ్పీ చైర్మన్ పదవి కూడా బీజేపీకే రావాలన్నటువంటి ఒక గట్టి డిమాండ్ను కూడా చేయబోతున్నా. ఈ డిమాండ్ తో నేను గట్టిగా పోరాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నా. నాకు మీ సహకారం ఎంతో అవసరం. అంటే ఒక రకంగా కూటమి నేతలు తనను ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మీరు బలంగా ఉంటే గిన నేను బలంగా ఉంటానన్నటువంటి భావన అటు కార్యకర్తలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా ఈ వ్యాఖ్యలు మాత్రం ఒక రకంగా రాజకీయ వర్గాల్లో చర్చలు దారితీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా రాష్ట్ర చీఫ్ ఏదైతే మాధవ్ కూడా ఆయన వ్యక్తిగత విషయాలు అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నటువంటి విషయం పైన కూడా కొంత క్లారిటీ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కొంత అధిష్టానం కూడా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కూటమి నేతలే ఇబ్బందులు పెడుతున్నారంటే ఆయన పార్టీలో ఇమడలేకపోతున్నారా, లేకుంటే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారా, లేకుంటే స్వపక్ష నేతలు అంటే ఒక రకంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇబ్బంది పెడుతున్నారా అన్నటువంటి వ్యవహారంలో కూడా కొంత కీలకమైనటువంటి ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అటు పార్టీ అధిష్టానం కూడా కొంత ఈ వ్యవహారంలో కొంత సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సీరియస్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో మాధవ్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఆయన వ్యక్తిగత విషయాలన్నటువంటి భావన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ వ్యాఖ్యలు కూడా ఆయన వ్యక్తిగత విషయాలని వ్యక్తిగతంగా తీసుకుంటారా, లేకుంటే ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తారన్నటువంటి విషయం పైన కొంత స్పష్టత రావాల్సిన పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా కొంత తరచుగా ఆదినారాయణ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా కూటమి నేతలను అటు పార్టీని కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ద సేమ్ టైం అసలు ఇందుకీ ఆయన ఏమన్నారు, ఎందుకు ఇంతటి కాంట్రవర్సీకి వెళ్తోంది, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో అసలు ఇందుకీ ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. కానీ ఆయన పెనుభూతి అంటే పెద్దదే, బట్టి పెద్దదే అవసరమా, మోడీ గారు అవసరమా లేదా, బీజేపీ పార్టీ అవసరమా లేదా, ఈ కూటమిలో మన స్థానం బలపడాలా లేదా, మనకు ఎక్కడన్నా నేను నన్ను కూడా చాలా మంది నాకు బాధలు ఉన్నాయి, నన్ను కూడా బాధ పెడతాను పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది కొంత. ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా. కొన్నాళ్ళ పాటు దగ్గరకు వచ్చింది, ఇప్పటికే 3 రోజుల కిందటే డిసైడ్ అయినా చూస్తా. నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నరిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కూడా రెడీ. నేను పెద్ద గొప్ప కాదు, ఇది 4వసారి నాకు అనుభవం. నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. మనం మాట ఇచ్చిన పాపం వాళ్ళని గండికోటలను వాళ్ళను మునగలేకి తోసి తాడిపత్రికి నీళ్లు, పైడిపాలానికి నీళ్లు, పైన చిత్రావతికి నీళ్లు, ఎర్రగుంటకు నీళ్లు,
జమ్మలు మైలవరానికి వదిలి ఏటికి నీళ్లు సోమశీలకు పోయేదానికి పొద్దుటూరికి పోయేదానికి ఆర్టీపీపీకి నీళ్ళు ఇచ్చి వాళ్ళని అడాదల్లో పెట్టడం పెద్ద అన్యాయం. కాబట్టి దానిపైన నేను ఫైట్ చేస్తానా, కోర్టుకు పోతే కూడా నేను సపోర్ట్ చేసిన. రైతులు కోర్టుకు పోయినప్పుడు ఎస్ఆర్ రాజోనిది పోయి పర్సనల్ గా సీఎం గారికి చెప్పిన, ఎస్ఆర్బీసీది పర్సనల్ గా చెప్పిన. ధర్మంలో వాళ్ళు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా భూములు కోరుతున్నారు, అది పెండింగ్ ఉంది, అది ఫైట్ చేస్తారా. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి. దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే మీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీ పార్టీ అవసరం ఏదైనా ఉంది. మంచికి మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. ఎన్నిసార్లు చెప్తారు. నేను ప్రతి క్షణం నేను సరదాగా పోల్చేపు ఏమన్నా దూరంగా ఉండాలేమో కానీ నేను ఎక్కడన్నా పొద్దున్న మీరు కనుక్కోవచ్చు డిపార్ట్మెంట్ లో, ఆరోగ్యాలను, పంచాయతీ రాజులను, తాగునీళ్లను, కరెంటులను మీరు కొన్ని విషయాలు చెప్పాలా. కరెంటు నన్ను 2 ఏడీలు మనకు ఎర్రగుంట్లకు ఒక అతను ఓన్లీ ఎర్రగుంట్లకు ఏడీ కిరణ్ కుమార్ రెడ్డి, ఈడ జమ్మలూరులో రాజగోపాల్.